నమస్కారం. జ్వాల వారధి న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర విస్తరిత స్థాయి కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షుడు బి గిరిబాబు జోగులాంబట్టి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సంస్థ ముందుకు సాగాలని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం సూచించిన కార్యాచరణను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యక్ష, కార్యదర్శి మరియు మన కమిటీ సభ్యులకు, రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. మేము గత 13 సంవత్సరాల నుండి సార్ వాళ్ళ ఆధ్వర్యంలోనే కూడా పనిచేస్తున్నాం. ముఖ్యంగా నా పేరు గిరిబాబు, జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రెసిడెంట్ని, జోగులాంబ దేవి CEO అని కూడా. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుండి కూడా ఎన్నో యూనియన్లు కూడా మాకు ఆఫర్లు ఇస్తూ కూడా పోలేదు. నేను ఇప్పుడు రెండోసారి కూడా యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అయితే గతంలో కలిసి ఉన్నప్పుడు 130 మంది సభ్యత్వం ఉండేది. అయితే మాకు చాలా చిన్న జిల్లా, 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇప్పుడు 93 ఉన్నాయి. ఎందుకంటే ఒక సంఘం ఏర్పాటైంది కాబట్టి. అయినా పోయిన వాళ్ళ గురించి మా జిల్లాలో మాత్రం ఎవరు కూడా మాట్లాడుకోము. ఉన్న వాళ్ళం కలిసి కట్టుగా మంచిగా వర్క్ చేసుకుంటాం. ఎందుకంటే పోయిన వాళ్ళ గురించి పదే చెప్తే మనం వాళ్ళని పోయితే ఇంకా వాళ్ళే హైలైట్ అయిపోతారు. పోయిన వాళ్ళని మనం మర్చిపోవాలి. పోయిన వాళ్ళని అడిగి దొరికితేనే వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు మనం మాట్లాడకూడదు అని కూడా ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వానికి చెప్తున్నా. మన జిల్లాలో వచ్చిన వాళ్ళు కూడా పోయిన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం రాబోయే రోజుల్లో ఏం చేస్తున్నాం, మన సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని వాటిపై అందరి కార్యాచరణ రాష్ట్ర నాయకత్వం చెప్పినట్లనే మనం నడుచుకుంటే బాగుంటుంది అనేది. ఇంకోటి వనపర్తి కార్యదర్శి చెప్పినట్టు మా జిల్లాలో కూడా 1 రోజు 2 రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వస్తుంది. అదేవిధంగా సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇప్పుడు మన స్కూళ్ళు విద్యార్థుల కంటే మన పిల్లలకు, జనరేషన్ పిల్లలకు చాలా సమస్యలు ఉండేవి. అయితే గతంలో ఇప్పించినాం. ఇప్పుడు కూడా మా జిల్లాలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో DORతో మాట్లాడి కూడా లెటర్ ఇప్పించినాం. ఆల్రెడీ మా స్కూళ్ళలో కొన్ని ప్రాబ్లం ఉన్నాయి కూడా సాల్వ్ చేసినాము. రాబోయే రోజుల్లో మీరు ఏం చెప్పినా కూడా అన్ని కలిసికట్టుగా నడుచుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.